స్వరాజ్యలక్ష్మి, వెరీ గుడ్. సూట్ కేసు ఏమన్నా దొరికేట్టుందా లేదా? అది దొరికేట్టుందో లేదో తెలియదు కానీ మీ నాన్న మాత్రం అపోజిషన్ పార్టీకి దొరికేట్టున్నాడు. అది నిజాలు ఈ మధ్యన ఆ మాట వినట్లేదు సార్. మీ పార్టీ గొడవ పక్కన పెట్టండి. డైమండ్స్ పోయినప్పటి నుండి నేను పార్టీలు చేసుకోలేకపోతున్నాను. నా గోల్ ఎవరితో చెప్పుకోవాలి? అమ్మా, నువ్వు ఏదో అడగాలనుకుంటున్నావు కదా, అడిగేసేయి, లేకపోతే ఫ్లో మిస్ అవుద్ది. అసలు సూట్ కేసు ఎందుకు దొరకట్లేదు? ఎందుకంటే అదే సూట్ కేసు నీకు దొరికింది అనుకో, తిరిగిస్తావా? ఇవ్వవు కదా, అందుకని. అసలు ఆ సూట్ కేసు ఎవరి దగ్గర ఉందోనైనా తెలుసా? నువ్వెవరితో తిరుగుతున్నావో ఎవరికైనా తెలుసా? సొంత సొమ్మునే కాపాడుకోలేని వాడివి దేశాన్ని ఏ రకంగా కాపాడగలవు నాన్న? అసలు ఆ రైలు ప్రమాదం జరగడానికి, రైల్లో దొంగతనాలు దోపిడీలు జరగడానికి ఆ రైల్వే మంత్రిదే బాధ్యత కాబట్టి ఆ సూట్ కేసు వాడిని పట్టుకురమని చెప్పండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అసమ్మతి వర్గం దిగింది సార్. కాళ్ళ మీద పడిపోతాం, అపాయింట్మెంట్ కావాలంటున్నారు సార్. చిచ్చి, ఏం పదవయ్యా, ఏడవడానికి కూడా టైం దొరకట్లేదు. సరే రమ్మను. ఓకే సార్. ఈ కాలనీకి ఫుల్ కౌంట్ పడిపోయినట్టే. ఇదిగోండి, మొత్తం పంచుకోండి. దొరికిందా? దొరికింది. ద్రౌపది, పంచుకుందామా? నేను అడిగింది సూట్ కేస్, డైమండ్స్ ఉన్న రెడ్ సూట్ కేస్ గురించి. అదా, ప్రస్తుతానికి మిడిల్ డ్రాప్. దొరకలేదా? అయితే చెప్పు. నేను కళావర్ కింగ్ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పుతున్నాను, అంతా నిజమే చెప్తాను. ఇప్పుడు షో చేయాలన్నమాట. అంతా నిజమే చెప్తున్నాను. నన్ను దేవుణ్ణి చేసి దెబ్బేయాలని చూస్తున్నావా? ఆ దేవుడే నాకు దెబ్బేశాడు. లేకపోతే చెప్పరా, నగలు ఎక్కడ దాచేవో చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పకపోయావో. సూరి, పిక్ పాకెటరా, చైన్ స్నాచరా, గుడుంబకేసా? ఆ పై లెవెలే ట్రైన్ రాబర్. ముంబై ఎక్స్ప్రెస్ ఫేమ్. యాక్సిడెంట్లో దెబ్బలు తగిలి చావు బతుకల మధ్య ఉన్న వాళ్ళని కాపాడవలసింది పోయి వాళ్ళ నగలు ఇలాంటి దొంగ కొడుకుల్ని ఇంట్రాగేషన్, కోర్టు, జైలు కంటూ తీసుకురాకూడదు, కాల్చి పారేయాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కూడా 4 పేకనా? సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుకుంది సార్. కాసేపు వెయిట్ చేయనా, లేకపోతే 1 గంటకి రానా? నువ్వు వెయిట్ చేయడం ఏంట్రా మూర్తి? ఒరే రాములు, సార్. ఇలా రా, ఇది తీసుకో, పీకో. రారా మూర్తి. చెప్పరా మూర్తి, ఏ పని మీద వచ్చావు? రాజ్యం బజార్కి వెళ్ళినప్పుడు ఎవడో దొంగ మా ఇంట్లో టేప్ రికార్డ్ ఎత్తికెళ్ళేట్రా. అసలు పరాయి వాళ్ళ సొమ్ము ఎత్తుకెళ్ళడానికి ఎవరికైనా చేతులు ఎలా వస్తాయరా? మన దాకా వస్తే కానీ తెలియదంటారు. అందుకే ఏం లేదురా, పోలీసులు అసమర్థులు, అవినీతి పరులని అడ్డగోలుగా రాసే జర్నలిస్టులకు తమకేమైనా అపకారం జరిగితే మాత్రం అదే పోలీసులు దేవుళ్ళ కనిపిస్తారు. దేవుళ్ళేరా, ఖచ్చితంగా దేవుళ్ళే. బాబు, నా టేప్ రికార్డర్ సంగతి చూడు. కంప్లైంట్ కూడా రాసిచ్చాను. 4 రోజుల టైం ఇవ్వరా, నీ టేప్ రికార్డర్ అయినా పట్టుకుంటా, లేదా ఇంకో టేప్ రికార్డర్ అయినా నీకు అప్పగిస్తా, సరేనా? నా టేప్ రికార్డర్ దొరికితే పర్వాలేదు, లేకపోతే వై డోంట్ యు గివ్ మీ ల్యాప్టాప్ ఇఫ్ యూ డోంట్ మైండ్? యూ డోంట్ మైండ్, బట్ ఐఎమ్ ఎఫ్రేడ్ దట్స్ నాట్ పాసిబుల్. కంప్లైంట్లో ఏది పోయిందని రాస్తే అదో అలాంటిది ఇంకోటి ఇవ్వగలం, కానీ పోయిందని చెప్పేది ఒకటి, మేమిచ్చేది ఒకటి అయితే కుదరదామా మూర్తి? ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదురా? పోలే, టేప్ రికార్డర్ ఇప్పించరా, కాకపోతే దానికంటే ఖరీదైంది కొత్తది ఇప్పించు. దేవుడు ఏది ఇస్తే అదే ప్రాప్తం. ట్రైన్ యాక్సిడెంట్లో పోయిన వజ్రాలకే దిక్కులేదు, ఇదంతా. వజ్రాలు లేవు, బొంగు లేదు, అదంతా ట్రాష్. ఎవడో పుకారు పుట్టించాడు. నేను అదే అనుకున్నాలే. నిజంగా 500 కోట్లు విలువ చేసే వజ్రాలైపోతే ఎంత గందరగోళం జరిగి ఉండాలి. సర్లే, టీ తాగరా. వద్దురా, టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఒరే, నా టేప్ రికార్డర్ సంగతి మర్చిపోకు. సర్లేరా. ఏదైనా మంచి ఇంపార్టెంట్ బ్రాండ్ ఇప్పించు, సోనీ కానీ లేకపోతే శాంసంగ్ కానీ. ఓకే. కొంచెం కాస్ట్లీ పీస్ అయితే ఇంకా మంచిది, సరేనా? Sure. సార్, ఆ రోజు రాత్రి ముంబై ఎక్స్ప్రెస్ లో S4 లో రేయ్, సార్. అబ్బా. చూడరా, ఈ రోజు చూశానన్నాడు, రేపు దొంగతనం కూడా చేశానంటాడు. అసలు నా ఇంట్లో దొంగతనం కేసు కూడా వీడి మీద బనాయించేయి. ఎక్క కుదురుద్ది కదా. ఓకే, వస్తాను రా. నువ్వు బయలుదేరరా. రేయ్ సార్, ఆయన్ని ఎక్కడ చూసావురా? యాక్సిడెంట్ అయిన ముంబై ఎక్స్ప్రెస్ లో S4 లో చూశాను సార్. అక్కడ నువ్వేం చేస్తున్నావురా? భజన చేసుకుంటున్నాను సార్. భజనా? వాటిని 3వ కంటికి తెలియకుండా ఎప్పుడు మార్చి క్యాష్ తెచ్చుకుంటాం, ఎప్పుడు బంగ్లా కొంటాం, ఎప్పుడు కారు కొంటాం. మనం ముంబైకి వెళ్ళి ఓ నగల దుకాణం పెట్టేద్దాం, సిరి డైమండ్స్. రాజ్యం, మన టేప్ రికార్డర్ మనకు దొరికిసినట్టేనా?
మనదంటే మంది కాదు, పోలీసులు దాని బదులు ఇంకోటి ఇస్తారన్నమాట. అదేంటి? ఏముంది, ఏ దొంగనో పట్టుకొని వాడి చేత కొనిపించో, అవసరమైతే ఇంకో ఇంట్లో దొంగతనం చేయించో, మనకు టేప్ రికార్డర్ ఇస్తారు. మనకు అంతకంటే కావాల్సిందే ఉంది. ఏమంటావు? ఇందుకు నాకు బహుమతి ఏం లేదా? మనకి ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే ఆ ధీరులాలు సూట్ కేసు పోవడం, వజ్రాలు పోవడం అంతా ఒకటిదేనట. అందువల్ల మనం ఏమీ నష్టపోలేదు. మరి ఆ వజ్రాలు కొంపతీసవి నకిలీ వజ్రాలా? ఓరి దేవుడా, ఇంత మోసం చేస్తావా? ముంబైలో వజ్రాల షాప్కి సిరి డైమండ్స్ అని పేరు కూడా పెట్టేశానే. ఆంధ్రప్రదేశ్కు చెందిన అసమ్మతి వర్గం ప్రధానమంత్రిని కలిసి ముచ్చటించారు. నాయకత్వం మార్పు సమస్యపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ ఏడాది సాహిత్య అకాడమీ ప్రతిపక్ష అవార్డులను పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల సీఎంల దర్జా మనకు రాదయ్యా. సార్ ఆ ధీరులాల్ది ఇంగ్లీష్ పేపర్ రిపోర్టర్ది మ్యాటర్ సెటిల్ చేసాను సార్. వెల్ డన్. పాప మా ఆంధ్ర సీఎం వెయిట్ చేస్తున్నాడు సార్. రమ్మను. ఓకే సార్. సార్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. 3 గంటల సేపు బయట కూర్చోబెట్టి ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతారు చూడు. అయ్యా నమస్కారం. రావయ్యారా, కూర్చో. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనండి. ఏమనుకుంటున్నారు ఆంధ్రాలో ప్రజలు మన గురించి? ఓ గల్లీలో పెరిగిన తెలుగు బిడ్డ ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యాడని గర్వపడుతున్నారు సార్. వాళ్ళకి ఇంకో పని లేదంటాయా? అబద్ధాలు ఎందుకు కానీ ఇంతకీ విషయం ఏంటి చెప్పు. మీకు తెలియదే ఉంది, అసమ్మతి గ్రూపులు నన్ను ముఖ్యమంత్రి పదవి నుండి పడగొట్టాలని కుట్ర చేస్తున్నాయి. నాకున్న తలనొప్పిలన్నో నీకు తెలుసా? 500. అదే తలనొప్పులండి. ఇన్ని తలనొప్పులతో నేను చేస్తుంటే మధ్యలో నీ తలనొప్పేటా? జానా బెత్తిన రాష్ట్రం అసమ్మతి లేకుండా చూసుకోలేవు. అసమ్మతి లేకుండా ఎవరు మాత్రం చూసుకోగలరు సార్? అసలు ఇంట్లో అసమ్మతి లేకుండా చూసుకోవడం ఎంత కష్టమో మీకు తెలిసిందే కదా. అంటే అప్పుడు నిన్ను సీఎం చేయడమే కాకుండా ఇప్పుడు నిన్ను నా కుర్చీలోంచి ఎవడు దింపేయకుండా కాపలా కాసే ఉద్యోగం కూడా నాదేనంటావు. ఓ పని చేస్తారయ్యా, పిఎంసీ వదిలేసి నీకు సెక్యూరిటీ గార్డుగా వస్తా. నారు పోసిన వాడే నీరు పోయడానికి సందేహిస్తే ఎలా సార్? అదే నేను అనేది. నారెందుకు పోయాలి, ఇప్పుడు నీరు పోయడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి? నీరు ఎందుకు పోయాలంటే సార్ బీరు పోస్తే బాగోదు కాబట్టి. ఆ. నేను లేకపోతే మీరు చెప్పేది దీనికి అర్థం అవ్వదు. చెప్పండి. రాజకీయం సంగతి అలా ఉంచండి. తమ నీడలో బతుకుతున్నాను. పోయిన ఆ సూట్ కేసు తమరు నాకు అమ్మేయాలి. ఎలా తెలుసు, ఎందుకు తెలుసు అని మాత్రం అడగండి. ఎలాగైనా సూట్ కేసుని వెతికించి తమ గురుదక్షిణగా సమర్పించుకుంటాను. ఒకవేళ దొరకకపోతే? ఏమండి, మీరు ఆయనకి 3 ఏళ్ళు ఆయుష్ పోస్తే 500 కోట్ల రూపాయలు సూట్ కేసు తయారు చేసి పౌల్లో పట్టుకొచ్చి మీకు ఇస్తారు. ఏమండి ఓంకారేశ్వరరావు గారు? చెత్తం పదవి ఉంటే పూలేం కర్మ, పూల విమానంలోనే పంపించుకుంటాను. ఇంకా నయం ట్రైన్ అన్నారు కాదు మరే. సరేనయ్యా, ఇక నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్. నేను ఢిల్లీలో పిఎం గా ఉన్నంత కాలం నువ్వు ఆంధ్రాకి సీఎం ఖాయం. నేను మీ దగ్గర పిఎం ఖాయం, అదే పర్సనల్ మేనేజర్. స్వామి, ఆ సూట్ కేసు గురించి పిఎం గారు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. అది ఎంత తొందరగా దొరికితే దేశానికి అంత క్షేమం. అంతా భైరవుడి దయ. 48 గంటల పాటు అఖండ పూజ చెయ్యాలి. దానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది. 2 కోట్ల? చాలా తక్కువ కదా? అయితే ఇంకోటి కలుపుకో. ఏకకాలంలో 108 ప్రదేశాల్లో పూజ చేయాలి. కనీసం 3 ఆ భైరవుడికి బలివ్వాలి. ఎక్కడ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందో అక్కడే బలివ్వాలి. నరబలంటే హత్యలు చేయటమా స్వామి? భైరవ నీవు గంతో కాల్చి ఎన్కౌంటర్ అంటావు కదా, అలాగే భైరవుడికి ఇచ్చేదాన్ని హత్య అనకూడదు నాయనా, ప్రేమతో బలి అనాలి. ఓకే? అయినా 500 కోట్ల రూపాయల వజ్రాలు తిరిగి దక్కాలంటే మేం చెప్పిందల్లా చెయ్యాలి. అధిక ప్రసంగం మాకు ఇష్టం ఉండదు. కోపడకండి స్వామి, అన్నీ మీరు చెప్పినట్టే చేస్తాం. మామూలు బలిలేం కర్మ, కంటి పిల్లల 3 బలివ్వమన్నా ఇస్తాం. ఇంతకీ ఎవరిని బలిమ్మంటారు? దొంగలైనా పర్వాలేదా? నక్సలైనా పర్వాలేదా? పోనీ పౌర హక్కుల సంఘం వాళ్ళైనా పర్వాలేదా? పోలీసులైనా పర్వాలేదయ్యా. 1 కోటి రూపాయల అడ్వాన్స్ పంపండి. రేపు ఉదయమే పూజ మొదలు పెడతా. ఎల్లుండి రాత్రికల్లా మనుషుల్ని సిద్ధం చేసుకోండి. మంత్రించిన పసుపు తాళ్ళిస్తాను, వాటితో ఉరేసి చంపాలి. చంపి వాళ్ళని పట్టాల మీద పడేయాలి. బలిచ్చేవాణ్ణి బలయ్యే వాళ్ళని మీరే చూసుకోవాలి. దాని మీద ఏదైనా కేసు అయితే నాకు సంబంధం లేదు. డీజీపీ గారు స్వహస్తాలతో చేస్తే బాగుంటుంది. అమ్మో, నా చేతులతో నేను చేయను. అవసరమైతే ఇతన్ని మార్చండి. ఈ పని చేయడానికి సిద్ధపడ్డవాడిని ఈ పదవిలో నియమించండి. ముందు సూట్ కేసు పంపండి. చెప్తాం. రాజ్యం గారు బాగున్నారా? బాగున్నాను, కూర్చోండి. పని పాట ఉంటుంది. పొద్దున్నే దిగాడు నసగాడు. రాజ్యం, చంద్రరావు కూడా కాఫీ తీసుకురా. పాలు వేస్ట్. ఏంట్రా, ఎనీథింగ్ స్పెషల్?
ఏంటంటే పొద్దున వచ్చావు? ఓ కేసు పని మీద సూర్యుడిని కలిసి వస్తున్నా. నేను కూడా నిన్న రాత్రి కలిసేవాడిని. నా మ్యూజిక్ సిస్టమ్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి. ఇంకోటి అరేంజ్ చేస్తానని ప్రామిస్ చేశాడులే. ఎరా నీకు తెలుసా అసలు వజ్రాలు పోలేదట సూర్యుడు చెప్పాడు. అయినా అంత విలువైన వజ్రాలు పోతే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటారంటావా? ఎందుకుండరు? పోయింది బ్లాక్ మనీ అనుకో, కంప్లైంట్ ఇవ్వలేరు కదా. అది కదా అసలు వజ్రాలు ఏవి పోలేదని వజ్రాల వ్యాపారి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. నువ్వేం క్రైమ్ రిపోర్టర్ వరా? ఈరోజు పేపర్ చూడలేదా? ఆ డైమండ్ మర్చెంట్ హార్ట్ అటాక్తో పోయాడంట. ఏషియన్ టైమ్స్లో న్యూస్ రాశాడే ఆ రిపోర్టర్, వాడు కూడా యాక్సిడెంట్లో పోయాడంట. అది మర్డరే ఇది మర్డరే, ఈ విషయం నీకు తెలియకపోవడం ఏంట్రా? అవును రోయ్, ఇదేదో పెద్ద హై లెవెల్ స్కామ్లా అనిపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనేది సైన్స్ అయితే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ధనవంతుడి చుట్టూ తిరుగుతుంది అనేది వాస్తవం. ఈ చంద్రరావు గాడో తిక్కలోడు, నీతి నిజాయితీ అంటూ ఎప్పుడు ఏదో చెత్తంతా వాగుతూ ఉంటాడు. కానీ ఈరోజు మాత్రం వాడు చెప్పిందే కరెక్ట్. ఇది చాలా కాస్ట్లీ ఏరియాని, మనం ఇచ్చే రెంట్కి ఇక్కడ టెంట్ కూడా వేసుకునివ్వరు. ఆటో ఆ బాపు వెనక్కి తీసుకోవా కొంచెం. మనం ఇక్కడ రెంట్కి ఇల్లు చూడడానికి వచ్చాం, కొనడానికి కాదు. నువ్వు ఉండవే, నీ పెరమావ గారు పోతే టెంట్లు రెంట్లే ఇంకర్మే, కొంటమే కొంటాం. అయినా చూడాలి నష్టమే ఉంది. ముందే చూసుకుని ఉంచుకుంటే మంచిది కదా. అన్నిటికీ ఉండాలి ప్లానింగ్ ప్లానింగ్. ఓ 5-6 కోట్లు ఉంటుంది కదా. మన దగ్గర ఉన్నవి 100 కోట్లు కాదే, 100 రూపాయల నోట్లు. రావే వెళ్ళిపోదాం. నువ్వు ఉండవే. ఇల్లు చూడడానికి వచ్చాం. ఆయే మేడం. నా మాట వినవే. అయ్యే మేడం. మేడం आपका विजिटिंग कार्ड. కార్డ్ కార్డ్. మా ఇంటి వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమన్నాడని నీకు చెప్పడం, నీతో పాటు ఇలా ఇల్లు చూడడానికి నేను తిరగడం, నాది బుద్ధి తక్కువ. ఏమో ఇదేంటే బాబు పులందేవ్లా ఉంది. రావే వెళ్ళిపోదాం. ఎస్ ప్లీజ్. ఇల్లు అమ్ముతావని బోర్డు పెట్టారు కదా. వాచ్మెన్ లేడా? వాడన్నీ చెప్పుండాలే. 5 కోట్లు అవుద్ది, చూస్తారా? చూడ్డానికి వచ్చాం, కొనడానికి కాదా? ఫస్ట్ చూడాలి కదా. రేయ్ మేడం. వీళ్ళకంటా ఇల్లు చూపించు. ఓకే మేడం. ఏయ్ వాళ్ళని చెప్పులు బయట ఇడిచిరామని చెప్పు. నీ మేడం ఒకసారి పిలు. ఎందుకే రాణి. ఇల్లు ఎలా ఉంది? చల్లగా ఉందండి. ఏసీ పెట్టారా? ఇల్లు బాగుందండి. ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? వాస్తు ప్రాబ్లమా, ఆస్తి ప్రాబ్లమా, మనీ ప్రాబ్లమా? మనీ ప్రాబ్లం. మనీ ఎక్కువై ఇల్లు తక్కువైపోయింది. అందుకే విశాలంగా వేరే చోట కట్టుకుంటున్నాం. అంతేగాని మాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? 5 కోట్లు అంటున్నారు. వుడెన్ ఫ్లోరింగ్ లేదు, ఇంకా చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా లేదు. ఇప్పుడు అవన్నీ మీకోసం చేయించలేం. నచ్చిన వాళ్ళే తీసుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవే? సర్లేండి, మేం కూడా మాకు కావలసినట్టు విశాలంగా కట్టుకుంటాం. అలాగేనమ్మా, చెప్పులు కొంచెం మంచి కొనుక్కుంటే బాగుంటుంది. పొదుపుగా ఉండడం పేదరికం అనుకోవద్దు ఆంటీ. పొగరకేం తక్కువ లేదు. ఎంత పొగరే దానికి. ఇల్లు చూపించడానికి పని మనిషిని పంపిస్తుందా? అసలు ఇవే పాత చెప్పులతో దాన్ని కొట్టాలనిపించింది. దాన్ని అనుకుని ఏం లాభరాజ్యం. ఇంత పెద్ద బిల్డింగ్ బేరమాడడానికి వచ్చినప్పుడు కొంచెం బిల్డప్ ఇవ్వక్కర్లేదు. మొన్న మీ ఆయన తెచ్చిన నగలన్నా వేసుకోవాల్సింది. కొంచెం టిప్ టాప్గా అయినా ఉండేది. టిప్పు లేదు, టాపు లేదు. ఆ మూర్తి మీ ఆయన నగలనే లాగేసుకున్నాడా? అవును, లాగేసుకున్నారు. నువ్వెలా ఊరుకున్నావే? ఎలా అంటే ఎక్కడ ఇది? మీతో మాట్లాడాలి. చెప్పు.
ముందు కూర్చోండి. కూర్చుంటే కానీ చెప్పవా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనే ఎక్కువ మాట్లాడుతున్నానే. నేను ఇచ్చిన కట్నం డబ్బులతోనూ మా నాన్న రికమెండేషన్ తో నువ్వు ఉద్యోగం తెచ్చుకుని కనీసం ఈ ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా నువ్వు? ఇంట్లో పని చేయడానికి పని మనుషులు ఉన్నారు, వంట చేయడానికి వంటాళ్ళు ఉన్నారు, ఇంకేం కావాలి? మరి వంట పని చేయడానికి నీలో లోపం వల్ల ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. ఇటు పిల్లలు లేక అటు వజ్రాలు లేక ఎందుకు నీ బతుకు? వారం రోజుల్లో వజ్రాలు తెచ్చిచ్చావా సరే, లేకపోతే నేను నీకు విడాకులు ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. మాకు గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది పెళ్ళాలకు వజ్రాలు తెచ్చివ్వడానికి కాదు. నాకు అదంతా తెలీదు. వజ్రాలు తెచ్చిస్తావా లేకపోతే నేను చచ్చిపోమంటావా? అది నీకు సరిపోదే. ఊరికే నవ్వులాట కన్నా ఓసి పిచ్చి మొహమా, కూల్గా నా మాట విను. ఆ డైమండ్ బాక్స్ నా చేతికి రాగానే అందులో సగం వజ్రాలు తీసి దాచేసి అలాంటివే డూప్లికేట్ వజ్రాలు అందులో పెడతా. అప్పటికి ఏ గొడవ ఉండదు. అయ్యో, మీరు ఇంత ప్లాన్ వేశారా? మీ ప్లాన్ తెలియక అనవసరంగా తిట్టేశానే. పోలే, తిట్లు చేర్పేసుకోండి. నువ్వు ఎప్పుడు ఇంతే రా, నీ పని చెప్తా. ఆస్తులు పెరిగితే అవసరాలు పెరుగుతాయి, అవసరాలు పెరిగితే ఖర్చులు పెరుగుతాయి, ఖర్చులు పెరిగితే సంపాదన పెరగాలి. మన దగ్గరున్న వజ్రాలతో ఇలాంటి షాప్లో 10 100 పెట్టచ్చు. ఏం కావాలమ్మా? షాప్ ప్రొప్రైటర్ కానీ మేనేజర్ కానీ ఎవరైనా ఉన్నారా? అన్నీ నేనే. ఓ, చూడమ్మా, ప్రస్తుతానికి మా దగ్గర ఉద్యోగాలు ఏం ఖాళీ లేవమ్మా. నా దగ్గర ఉన్నాయిలేండి. అమ్మా, నా పేరు సులోచన రాణి. నేను నవల్స్ రాస్తూ ఉంటాను. సంతోషం అమ్మా. నేను నవలు చదవనమ్మా. అయినా ఎవరు చదివినా చదవకపోయినా రాసేవాళ్ళు రాసుకోవచ్చమ్మా, అమ్ముకోవచ్చమ్మా. నవలలు రాయడం నేరం ఏం కాదమ్మా. బోలియే, ఏం పని మీద వచ్చారో చెప్పండి. నా నవల్లో ఒక పాత్ర ఉందండి. ఆవిడికి ఒక నిధి దొరుకుతుంది. ఎన్నో 100 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు దొరుకుతాయి. వాటిని అమ్మడం కంటే వజ్రాలు దుకాణం పెడితే బాగుంటుందని ఆవిడ అనుకుంటుంది. నవల కదమ్మా, ఎలాగైనా అనుకోవచ్చమ్మా. ఇది నవలన్న సంగతి పక్కన పెట్టండి. ఒక్కవేళ నాకే దొరికాయి అనుకోండి, నేనేం చేయాలి? దీనికి లైసెన్స్ అవసరమా? ఎవరికి అప్లై చేయాలి? ఫీ ఎంత ఉంటుంది? ఈ షో కేసులు ఫర్నిచర్లకు ఎంత అవుతుంది? షాప్ రెంట్ ఎంత? పగిడి ఎంత? ఇలాంటి వివరాలు మీరు నాకు చెప్పాలి. నవలు రాయడానికి ఇంత కష్టపడాలమ్మా? ఆయన తోచినట్టు రాసుకోవచ్చు కదమ్మా. ఎవరు చదువుతారు, ఎవరు అడుగుతారమ్మా? నేను ఏది పడితే అది రాసే రైటర్ని కాదండి. ఏదైనా సరే డీప్గా తెలుసుకుని కానీ రాయను. బంగారం కానీ వజ్రాలు కానీ మనం కొని అమ్మదలుచుకున్నప్పుడు వాటి నాణ్యత మనకు తెలియాలి కదా. అదెలా తెలుసుకోవడం? ఈ వ్యాపారంలో అందాజుగా లాభాలు ఎంతుంటాయి? ఇలాంటి వివరాలు నాకు కావాలి. నేను ఈ వ్యాపారం ఎత్తేసుకున్నాక తీరిగ్గా ఒక పుస్తకం రాస్తానమ్మా. నీకు కావాల్సిన వివరాలన్నీ ఆ పుస్తకంలో చదువుకోవచ్చమ్మా. ఇప్పుడు కాస్త గిరాకీ టైం కదమ్మా, నన్ను కాస్త వ్యాపారం చేసుకొని అమ్మా. వచ్చే మంగళవారం రండి అమ్మా. అప్పటిదాకా మాఫ్ కరో అమ్మా. చాలా థ్యాంక్స్ అండి. రేపు మంగళవారం పొద్దున్నే వస్తానండి. పొద్దున్నే అంటే 10 తర్వాత అమ్మా మా షాప్ తెరిచేది. ఓహో, వస్తానండి. గొప్ప గిరాకీరా బాబు. మీకు మామూలు ఇవ్వడం మామూలే కానీ ఈ మధ్య మామూలు కంటే ఎక్కువ మామూలు వసూలు చేసేస్తున్నారు సార్. కనీసం నేను డిఐజీ బామ్మర్దినని కూడా చూడట్లేదు. అయితే ఇక నుండి ఇవ్వకండి. ఎందుకులేండి, ఏ రేప్ కేసులోనే ఇరికించి పరుగు తీసి ప్యాకాడేస్తారు. గుడ్. మామూలు మహత్యం ఏంటో మీరు మామూలుగా అర్థం చేసుకోలేదు. మరి మీరు మామూలు సరే కానీ కాఫీయా టీయా? ఈ ఎండల్లో కాఫీలు టీలు తాగే ఎదవ ఎవడండి? పోనీ కూల్ డ్రింకో? కూల్ డ్రింక్స్ తాగడం మానేసి చాలా కాలం అయింది. అర్థమైంది. రే సార్, ఫ్రిడ్జ్లోంచి చల్లటి బీర్ తీసుకురా. అలాగే సార్.